సినిమా తయారవటానికి మొదటి కారణం మా అబ్బాయి రాజమౌళి. నేను శ్రీకృష్ణ 2006 అని సినిమా తీశాను. వాడు చూశాడు, చాలా రోజులుగా చూడలేదు, చూశాడు. చూసిన తర్వాత ఏదో మెచ్చుకుంటాడని అనుకుంటే మెచ్చుకోలేదండి. చాలా దాని గురించి చేతికారంగా మాట్లాడాడు. ఎంటర్ ఒకటి బాగుందండి, అది కూడా మీరు తీయబట్టి కాదు, కథ బాగుంది అంతే అన్నాడండి. సో నెక్స్ట్ వాట్ హీ సెడ్ ఈస్, యూ క్యాన్ డైరెక్ట్, ఐ నో యూ హ్యావ్ ద పొటెన్షియల్ ఇన్ యూ, బట్ యూ ఆర్ ఎ వెరీ గుడ్ స్టోరీ మేకర్, ఎస్పెషల్లీ ఎమోషన్ మీద మంచి గ్రిప్ ఉంది, అలాంటి ఎమోషనల్ కథ చేయండి, మీరు డెఫినెట్గా మీరు బాగా సక్సెస్ అవుతారన్నాడు. సో అది మనసులో పెట్టుకుని ఎప్పుడో నేను ఉన్నటువంటి ఈ రజాకార్ మూమెంట్లో ఒక ఇన్సిడెంట్ తీసుకుని దాని మీద కథ చేయడం మొదలుపెట్టాను. ఒక 2 years 3 years పట్టింది. అదే నాగార్జున గారు చెప్పడానికి ట్రై చేశాను, అది ఇంకో 2 years పట్టింది. చెప్పిన తర్వాత ముందు సుప్రియ గారు చెప్పాను. షీ వాజ్ సో ఎక్సైటెడ్, బట్ లైక్ ఏ ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్ షీ నెవర్ షోడ్ ఇట్ ఆన్ హర్ ఫేస్. సో నాగార్జున గారితో అపాయింట్మెంట్ ఇచ్చింది. నాగార్జున గారు విన్నారు. విన్న తర్వాత 5 seconds టైం తీసుకున్నారు. నాకు అది 5 యుగాల్లాగా కనిపించింది. చాలా ఎమోషనల్గా ఉందని నేను చేస్తున్నానని చెప్పన్నారు. ఇమ్మీడియట్గా ఏం చెప్పాలి, నేను థ్యాంక్ యూ అని చెప్పాలి. ఐ నెవర్ సెడ్ థ్యాంక్ యూ, ఐ డోంట్ నో వై. ఆ తర్వాత దాన్ని రెమినిస్ చేసుకుంటే నాకు అర్థమైందండి నా మనసులోనూ. ఐ వాజ్ ప్రైజింగ్ హిజ్ ఇంటెలిజెన్స్, ఆయన తాలూకు జడ్జిమెంట్. ఈ జడ్జిమెంటే కదా ఒక కొత్త రామ్ గోపాల్ వర్మకి ఏమి ఎక్స్పీరియన్స్ లేకపోతే కథ డైరెక్షన్ ఇచ్చింది. ఈ జడ్జిమెంటే కదా ఎంతోమంది కొత్త డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చింది. అది ఆ జడ్జిమెంట్ ఎప్పుడు ఆయనకు ఉండాలని, అదే జడ్జిమెంట్ ఆయన బిడ్డలకి కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను మనసులో కోరుకున్నాను. ఇప్పుడు కూడా ఆయనకి ఎప్పుడు ఆయన థ్యాంక్స్ చెప్పలేదు, చెప్పను కూడా. బికాజ్ థ్యాంక్స్ చెప్తే ఆయన డిమీన్ చేసినట్టు అవుతుంది. బై విషింగ్ హిమ్ దట్ సేమ్ ఇంటెలిజెన్స్ అండ్ సేమ్ జడ్జ్మెంట్ త్రూ అవుట్ హిస్ లైఫ్ ఇస్ దట్స్ వాట్ ఐ వాంట్ హిమ్. అండ్ ఇట్ ఈస్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ హిమ్. ఆయన చాలాసార్లు దీంట్లో ఎమోషనల్ సీన్స్ చేస్తూ ఉంటే చాలా కోపంగా ఉండేవారు, షార్ట్ అయిపోతున్నారు. నాకు ఏమనిపించింది, క్యారవాన్లో వచ్చారు అప్పటి నుంచే ఎవరితో గొడవ వచ్చిందా, ఏదైనా బ్యాడ్ న్యూస్ విన్నారా, ఏంటా అని చెప్పని అనుకుంటా ఉంటే చాలాసార్లు అడిగాను కూడా నాగార్జున గారిని. పక్క వాళ్ళని అడిగాను, ఇమీడియట్గా షార్ట్ అయిపోగానే మళ్ళీ నార్మల్గా వచ్చిన, ఓహో ఇది యాక్టింగే కదా అంటే, వాట్ ఎ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ యూ యూస్ టు గివ్. నాన్నగారికి ఉన్నటువంటి అద్భుతమైన అసెట్ కళ్ళు అండి నాగేశ్వరరావు గారి. ఆ కళ్ళు వచ్చినాయి, దాంతోపాటు నాగేశ్వరరావు గారిలో లేనిది ఏం లోనంటే ఆ రౌద్రం వచ్చిందండి. ఆ రౌద్రం చూస్తుంటే ఆహా ఇది నా రాజన్న, నా కళ్ళ మీద ఆవిష్కరణ ఆ క్యారెక్టర్. అప్పుడే నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఆ చూస్తున్నప్పుడు. ఎస్, నా రాజన్న నా కళ్ళ ముందు కనిపిస్తున్నాడు, సినిమా పెద్ద హిట్ అవుతుందని చెప్పాను. థ్యాంక్ యూ ఇప్పుడు చెప్తున్నానండి ఫర్ గివింగ్ ఎ సచ్ నైస్ పర్ఫార్మెన్స్. ఆ తర్వాత మీ సుప్రియ గారి గురించి చెప్పారు చూడండి, చాలా తిట్టానని. అది ఆవిడేం దాచుకోలేదండి, హ్యాపీగా వచ్చి మనకి డిస్ట్రిబ్యూట్ చేసేస్తూ ఉండేది. షీ నెవర్ కెప్ట్ ఎనీథింగ్ విత్ హర్. ఆ తర్వాత యానీతి టాలెంట్ చెప్పారు చూడండి, నేను ఒకటి చెప్తాను. తాత చెప్తాడమ్మా తులసికోట దగ్గర దెయ్యాలు ఉన్నాయి, వెళ్ళొద్దని చెప్పాను. సో నెక్స్ట్ షాట్ ఏంటి, అమ్మాయి వచ్చి మేకలతో చెప్పాలి. మేకలు ఆ మాట ఎందుకుంటాయండి, దాని మాట ఎందుకుంటాయి, పక్క చూసాయి. దాన్ని ఏమన్నా తిడదామని వెనకాల అమలు గారు జ్ఞాపకం వచ్చేవారు. ఏమీ చేయటం లేకుండా పోయింది. ఎంతో సమయం 2 సార్లు ఆ బాధ చూసింది. అది 3వసారి నా మాట ఏనండి అని చెప్పి తనే వాటిని సో న్యాచురల్గా తన మాట వినకపోతే ఎలా టెన్షన్ కొడతాలో చేసేసరికి రియల్లీ వాస్ థ్రిల్డ్ బై హర్ పర్ఫార్మెన్స్. అది ఆ పిల్ల తాలూకు టాలెంట్ ఒక మొచ్చు తొనకంతేనండి. గాడ్ బ్లెస్ యూ అని. నా దేశంలో సావిత్రి గారు పెళ్ళి పుట్టేవారు అనుకుంటున్నానమ్మా, అంత పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి, అంత మంచి పేరు రావాలి. గాడ్ బ్లెస్ యూ. ఆ తర్వాత మ్యూజిక్ కంపోజింగ్లోనండి ఎన్నోసార్లు సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం, 20 పల్లవులు రాయించాం, 30 పల్లవులు రాయించాం, 2 నెలలు కసరత్తు చేసాం. నేను సరదాగా అలాంటిది ఏదో చాలా మ్యూజికల్ సబ్జెక్ట్ కదా, అలా ఏదైనా ఉంటుందేమో అనుకున్నాను. నా మొత్తం హార్డ్లీగా ఒక్కో పాటకి 1/2 గంట 20 నిమిషాలు చొప్పున. ఒక పాట అయితే వేరే రాజమౌళి చేర్చుకున్నా నాకు సంబంధం లేదండి. మిగతా పాటలని 1/2 గంట 20 నిమిషాలు. అది ఎక్కడండి, డైనింగ్ దగ్గర కూర్చున్నాం, కారులు వెళ్తున్నాం వస్తున్నాం. నాకేంటి భయం వేసేది, ఎవరు నన్ను మెస్ప్రైజ్ చేస్తాడా, నాకు ఇష్టం వచ్చిన రాగాల్లో కట్టేసి నేను ఏమన్నా మోసపోతున్నాను అని చెప్పని. అది చిన్న డౌట్, 5% 10% అంతేనండి. బట్ మిగతా పాట వినగానే నాకు నచ్చేసేదండి. అల్టిమేట్లీ హీ గేవ్ సచ్ ఏ బిగ్ బూస్ట్ టు ద మూవీ. ఎన్నిసార్లు నా పాటలు వింటూ ఎంత ఏడ్చాను. ఎవరో అన్నారు అమ్మ అని పాట వింటుంటే మేము ఏడ్చేవండి అని చెప్పాను. మీరు ఒకసారి నేర్చారు బాబు, ఆ షూటింగ్ చేస్తాను 3 రోజులు నేను ఏడుస్తాను అన్నాను ఆ పాటకి, ఆ పిల్ల పర్ఫార్మెన్స్ కానీ. నాన్న చిన్నవాడివి, నిన్ను గాడ్ బ్లెస్ యూ అంటాను తప్ప ఐ షుడ్ నాట్ థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మా రాజమౌళి అండి, ఏం చెప్పను వాడి గురించి. ఆ వేవే సాంగ్ చూస్తూ ఉంటే మొత్తం సినిమాకే గుండెకాయ అండి. ఇట్స్ హైలైట్ ఆఫ్ ద మూవీ.
నా మనసులో నేను నిజం చెప్తాను నాగార్జున గారు, ఇప్పుడు సినిమా బాగుంది, మీరు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. బట్ ఏ ఒక్క సీను కూడా నాకు, నేను ఊహంలో నాకు 100 ఉంటే 50, 60, 70 కనిపిస్తూ ఉంటాయండి అక్కడ. బట్ 1000 ఒక్క సాంగ్ కూడా నాకు 100 ఉంటే 200 కనిపించిందండి అక్కడ. దట్స్ ఎ గ్రేట్ థింగ్. రాజన్ అనే సినిమా దాదాపు 6-7 సంవత్సరాల క్రితం మా చిన్నాన్న గారు నాకు వినిపిస్తే, క్లైమాక్స్ విని కథ స్టోరీ నేరేట్ చేసేటప్పుడు జనరల్గా కళ్ళ నీళ్ళు రావండి. విత్ ఆల్ ది కలర్స్, పెర్ఫార్మెన్సెస్ కానీ, మ్యూజిక్ కానీ, టేకింగ్ అన్నీ కలిపి మనకి నెట్ రిజల్ట్కి మనకి ఎమోట్ అవుతాం. కానీ నరేషన్లో జనరల్గా కళ్ళ నీళ్ళు రావడం అనేది చాలా తక్కువ సార్లు జరుగుతూ ఉంటుంది. క్లైమాక్స్ కళ్ళ నీళ్ళు వచ్చినాయి. క్లైమాక్స్ చాలా బాగుందని, దీన్ని ఇంకా బాగా డెవలప్ చేయాలి అనడం జరిగింది. అప్పటి నుంచి ఆ కథ రకరకాలుగా తిరుగుతూ వచ్చింది. దాన్ని రంగుల కళ చేసామండి మేమందరం, ఎన్ని డిపార్ట్మెంట్లో కలిసి దానికి రంగులు అద్ది చేస్తే ఆ కళని నిజం చేసింది నాగార్జున గారు. థ్యాంక్ యూ నాగార్జున గారు. ఒక కళని నిజం చేయాలంటే దానికి ఒక కన్విక్షన్, ఒక ఇది ఉండాలండి, ఒక అవగాహన, అదంతా ఒక ధైర్యం కావాలండి దానికి. సో ఎంతో కన్విక్షన్తో మీరు ఆ కళ, ఆ రంగుల కళ నిజం చేసి ఈరోజు అందరూ ఎంజాయ్ చేసేలా చేస్తున్నారంటే దానికి మీకు ధన్యవాదాలు చెప్పుకోవాలండి. దీంట్లో రాజమౌళి కొన్ని ఫైట్స్ తీస్తాడు అని ఫస్ట్ చెప్పినప్పుడు నాకు చిన్న సందేహం వచ్చిందండి. ఏ డైరెక్టర్కి, రాజమౌళి కూడా ఒక డైరెక్టరే, ఏ డైరెక్టర్కైనా తను రెడీ చేసుకుని తను ఒక అవగాహన పెట్టుకున్న కథలో తీసే విధంగా వేరే ఎవరిదో సబ్జెక్ట్ అయినప్పుడు దాంట్లో ఒక ఫైట్ వరకు తీసేటప్పుడు ఎంతవరకు దాన్ని డీల్ చేయగలుగుతాడు, దానికి ఎంతవరకు ప్రాణం పోయగలుగుతాడు, అది చాలా కష్టమైన పని అండి. మొత్తం అంతా మనల్ని డీల్ చేయమన్నప్పుడు వచ్చే పర్ఫెక్షను వేరే వాళ్ళ దాంట్లో వేలు పెట్టి ఒక్క సీన్ తీయండి అది కరెక్ట్గా రాదన్న నమ్మకం. ఎలా చేస్తాడా అనుకుంటే అది ఫస్ట్ తీసి నాకు ల్యాప్టాప్లో చూపించినప్పుడు చాలా ప్రాజెక్ట్ మీద టోటల్ కాన్ఫిడెన్స్ వచ్చేసిందండి. అప్పుడు అనుకున్నాను నేను, ఎన్టీఆర్ జక్కన్న అంటుంటాడు, ఎందుకంటాడు, ఎందుకు పెట్టాడు తెలియదు కానీ సమరశిల్పి జక్కన్ అన్నమాట. అంటే ఫైట్స్ ఇంత బాగా వేరే వాళ్ళ సినిమాలో ఒక చిన్న ఫైట్ తీయమన్నప్పుడు కూడా ఆ సబ్జెక్ట్ మీద పూర్తి కమాండ్ లేకపోయినా చక్కగా తీశాడని చెప్పి నాకు చాలా అప్పుడు కొత్త రకమైన కొత్త లెవెల్లో ఒక ఇంప్రెషన్ వచ్చింది రాజమౌళి మీద. ఇక యానీ ఈ సినిమాకి ప్రాణం అండి. తను కాకపోతే వేరే ఏ ఆర్టిస్ట్ అయినా చేసి ఉంటే అసలు ఏంటి పిక్చర్ ఫేట్ అనే అంత లెవెల్కి తను ఈ పాత్ర చేయడం కోసమే తను పుట్టిందా అన్న పద్ధతిలో అద్భుతంగా చేసింది. నేను చాలా ఆనందించే విషయం ఏంటంటే ఆ పాపను చూస్తుంటే మీ అమ్మాయి గుర్తొస్తుందని చాలామంది చెప్పారండి. అచ్చు మా అమ్మాయిలాగే ఉంటుంది యానీ. కంగ్రాట్స్ యానీ, చాలా మంచి భవిష్యత్తు ఉంది అమ్మాయి. చిరంజీవి నూరేళ్ళు చల్లగా బతకాలి నువ్వు. ఇక సంగీతానికి ప్రతి సినిమాకి ఎటువంటి శ్రద్ధతో చేస్తే దీనికి అట్లాగే చేస్తానండి. చిన్నాన్న గారు 15 నిమిషాలు అన్నా కానీ చేశానని చెప్పినా కానీ కాన్సన్ట్రేషన్ ఒకే లెవెల్లో ఉంటుందండి. అయితే ఇందులో సుద్దాల శక్తివేజ్ గారు రాసిన పాట వెయ్యి అనే పాటకు చాలా అద్భుతమైన పేరు వచ్చింది. అదేవిధంగా మా నాన్నగారు 4 పాటలు రాశారండి. సంగీతానికి మీరు ఎన్ని మార్కులు ఇస్తారో నాకు తెలియదు కానీ దాంట్లో సగానికి పైగా మా నాన్నగారు రాసిన గిజిగాడు అనే పాటకి నేను ఇస్తున్నానండి. ఎందుకంటే ఆ పాటకి ట్యూన్ కూడా ఆయనే కొంచెం సాయం చేశారు. ఆ పాట నడిపించింది అనమాట మిగతా సంగీతానంతా కూడా. మిగతా పాటలు ఎలా చేయాలో, రికార్డింగ్ ఎలా చేయాలో కూడా మొత్తం నిర్దేశించిందే సంగీతం అండి ఆ పాట. సో మా నాన్నగారికి ఆయనకు ఆరోగ్య పరిస్థితుల్లో ఇంట్లోనే ఉన్నారు. ఈ సభాముఖంగా ఆయనకి నమస్కరించుకుంటున్నానండి. చాలా మంచి ఒక కిక్ స్టార్ట్ అంటారు చూసారా, అట్లాగా ఈ రాజన్ అనే ప్రాజెక్ట్కి ఆ పాట కిక్ స్టార్ట్ అయితే ఆ పాటని ప్రాణం పోసింది మా నాన్నగారండి. చివరిగా ఈ పోస్ట్ ప్రొడక్షన్లో కొంచెం పాలు పంచుకొని డీటెయిల్స్ ఫిక్సింగ్ అనేది చాలా కష్టమైన విషయం అండి. ఆ టైంకి ప్రెషర్స్ ఎక్కువ ఉంటుంటాయి. అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ జాగ్రత్తగా ఆ ఇంజనీర్ని కోఆపరేట్ చేస్తూ
ఇంజనీర్కి సలహాలు ఇస్తూ దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత కొంత మా చిన్నాన్నగారు ఎడిటింగ్లో బిజీ ఉండగా ఆ బాధ్యతను తను మీద వేసుకుని సహాయం చేసిన మా తమ్ముడు రెండో తమ్ముడు కాంచీకి కూడా ఇక్కడ థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇలా చాలామంది ఎంతోమంది కష్టపడి ఈ రాజన్ అనే ఒక అందమైన మా చిన్నాన్నగారి కళని రంగుల నిజం చేశారు. సుప్రియ ఇందాక చిన్నాగారు చెప్పినట్టు సుప్రియ నాగార్జున గారు తిట్టే తిట్లన్నీ కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసే దాంట్లో నాకేమి ఇవ్వలేదు కానీ నాకు మాత్రం ఐస్ క్రీమ్ తెచ్చిపెట్టిందండి. థ్యాంక్ యూ ఫర్ ద ఐస్ క్రీమ్. నమస్కారం. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రాజన్న సినిమాలో చేయడం చాలా సంతోషంగా ఉంది. విత్ నాగార్జున అంకుల్, విజేంద్ర ప్రసాద్ అంకుల్, సుప్రియ మ్యామ్ అండ్ రాజమౌళి అంకుల్, కీరవాణి అంకుల్ అందరికీ చాలా థ్యాంక్స్ నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేసినందుకు. అండ్ ఈ రాజన్న సినిమాలో నేను ఇంత బాగా చేయగలిగింది అది నా క్రెడిట్ కాదు, ఆ క్రెడిట్ గోస్ టు విజేంద్ర ప్రసాద్ అంకుల్. నాలో ఇంత యాక్టింగ్ నాకు కూడా తెలీదు నాలో ఇంత యాక్టింగ్ ఉందని, అది విజేంద్ర ప్రసాద్ అంకుల్ బయటికి తెప్పించారు నాలో నుంచి. థ్యాంక్ యూ విజేంద్ర ప్రసాద్ అంకుల్. అండ్ మ్యూజిక్ కీరవాణి అంకుల్ చాలా థ్యాంక్స్. నాకు ఈ సినిమాలో గ్లిజరిన్ అక్కర్లేదు, అంత బాగా మీరు సాంగ్స్ కానీ ఏదైనా సరే నాకు ఏడ్పించేటట్టు చేయించారు. చాలా థ్యాంక్స్. అండ్ ఓవరాల్ సుప్రియ మ్యామ్కి కూడా చాలా థ్యాంక్స్ మ్యామ్, నన్ను ఈ సినిమాలోకి తీసుకొచ్చి అందరికీ అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ అమ్మావని సాంగ్ నా ఫేవరెట్ సాంగ్ ఈ ఫిలింలో. అండ్ దీనికి శివశంకర్ మాస్టర్కి చాలా థ్యాంక్స్, ఎందుకంటే నా అమ్మావని సాంగ్లో నా ఎక్స్ప్రెషన్స్ మా ప్రతి ఒక్కళ్ళు అదే అంటున్నారు, నీకు ఎక్స్ప్రెషన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయని అని. అదంతా ఆ అమ్మావని సాంగ్ క్రెడిట్ గోస్ టు శివశంకర్ మాస్టర్కి. అండ్ అమ్మావని నాకు ఆ పదాలు నేర్పించిన ఎంఎస్ అన్నకి చాలా థ్యాంక్స్ ఎంఎస్ అన్న. అండ్ ఓవరాల్ అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ రాజన్న టీమ్ అందరికీ చాలా థ్యాంక్స్.